తప్పు చేస్తున్నాడేమో తేల్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీని విభేదించడం అంటే సైద్ధాంతికంగా విభేదించడం ఒక ఎత్తు. క్రమంగా పార్టీకి దూరం అవుతున్నాడు. బీజేపీలో చేరిపోతే పర్లేదు. కానీ కేరళ నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరి భారతీయ జనతా పార్టీని గెలిపించగలిగితే గ్రేట్. ఆయనకి అక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినా తప్పులేదు. అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సీన్ ఉందా భారతీయ జనతా పార్టీ కంటే డౌటే. ఓ తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచింది. అది కూడా అత్యవసరతో. బట్ మొట్టమొదటిసారి 45 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టులు పక్కకు పెట్టి గెలిచింది. టోటల్‌గా చూస్తే ఒక ఎంపీ, ఒక ఇది తప్పించి లేదక్కడ. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తుందని కూడా లేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది అక్కడ. కమ్యూనిస్టులు దెబ్బతింటున్నారు. క్రిందటిసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్సే రాహుల్ గాంధీనే కావాలని చెప్పి చేసిన తప్పులతో కమ్యూనిస్టులను గెలిపించాడు. వరుసగా 2 సార్లు గెలిచింది కమ్యూనిస్టులు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గట్టి సీట్లుగా సాధించుకుంది. అప్పుడు కమ్యూనిస్టులు దెబ్బతిన్నారు. ఇప్పుడు అక్కడ శశి థరూర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక భేటీలకు కూడా డొమ్మా కొట్టడం లాంటివి చేస్తున్నాడు. అంటే తన రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నాడు. ఇది మంచి వైపుకి టర్న్ అయ్యి తను సీఎం కావడానికి అవకాశాన్ని వినియోగించుకుంటే పర్లా. లేదంటే దెబ్బతిన్నాడు అవుతాడు. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్నాడు.